హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ బై ఇందు నాయుడు. ఈరోజు మేము మా సలూన్లో మాకు క్లయింట్కి డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేశాము. ఈ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఏ ప్రోడక్ట్స్తో చేయాలి, ఏ ప్రోడక్ట్స్తో చేస్తే కస్టమర్కి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ డాండ్రఫ్ రాకుండా. క్లయింట్కి ఈ డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తను ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ కేర్ ఏమి సజెషన్స్ ఇవ్వాలి, ఏ జాగ్రత్తలు చెప్పాలి, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మళ్ళీ డాండ్రఫ్ రాకుండా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. డాండ్రఫ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ఆయిలీ డాండ్రఫ్ అండ్ డై డాండ్రఫ్. ఈ క్లయింట్కి వచ్చేసి ఆయిలీ డాండ్రఫ్ ఉండింది. అంటే స్కాల్ప్లో సెబమ్ సెక్రీషన్ ఎక్కువ అవుతే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏ డాండ్రఫ్ ఏదైతే ఉందో అది స్కాల్ప్కి అంటుకొని ఉంటుంది. అతుక్కుపోయి ఉండడం వల్ల స్కాల్ప్లో రెడ్నెస్ ఉంటుంది, ఇచ్చింగ్ అవుతుంది. ఈ డాండ్రఫ్ని ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎలా క్యూర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మీరు దీన్ని లిపిడ్ షీల్డ్ అంటారు. ఈ ట్యూబ్ని స్కాల్ప్లో అప్లై చేయాలి సెక్షన్ బై సెక్షన్. ఒకవేళ క్లయింట్కి ఆయిల్ అప్లై చేసుకొని సలూన్కి వస్తే ఫస్ట్ ఆయిల్ని రిమూవ్ చేయాలి షాంపూతోని. ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ని రిమూవ్ చేసిన తర్వాత సెక్షన్ బై సెక్షన్ పెట్టుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఏం లేకపోతే క్లయింట్ హెయిర్ మీద వాటర్ని స్ప్రే చేసి డ్యామ్ హెయిర్ మీద ఈ ట్యూబ్ని అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క సెక్షన్ తీసుకొని క్లియర్గా నీట్గా ఈ ట్యూబ్ని అప్లై చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని స్ప్రెడ్ చేయడానికి స్కాల్ప్ని మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసి మొత్తం స్కాల్ప్కి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం ఫింగర్స్ని లోపలికి పెట్టి మంచిగా మసాజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్కాల్ప్కి అంటుకుంటుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ని హెయిర్ని అలానే వదిలేసేయాలి. 5 మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న స్కాల్ప్ అడ్వాన్స్ అనే షాంపూని యూజ్ చేసి, డాండ్రఫ్ షాంపూ ఉంటుంది ఇది, ఈ షాంపూని తీసుకొని మంచిగా షాంపూ చేయాలి. ఈ షాంపూ చేయడానికి మంచిగా ఫింగర్స్ లోపల పెట్టి ఏదైతే డాండ్రఫ్ ఉంటుందో దాన్ని నీట్గా స్క్రబ్ చేసి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత హెయిర్ని డ్రై చేసుకున్నాక ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి దీన్ని క్లే అంటారు. దీన్ని కొంచెం తీసుకోవాలి. ఇది ఏదైతే స్కాల్ప్లో రెడ్నెస్ ఉంటుంది ఆ రెడ్నెస్ని, ఇచ్చింగ్ని తక్కువ చేస్తుంది. ఇది కూడా దీన్ని యాంటీ గ్రాస్ ఆయిలీనెస్ మాస్క్ అంటారు. దీన్ని కూడా సెక్షన్ బై సెక్షన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి అప్లై చేయాలంటే ఓన్లీ టు ది స్కాల్ప్, హెయిర్కి అప్లై చేసే అవసరం ఉండదు. మీరు స్కాల్ప్కి అప్లై చేసి మళ్ళీ ప్రీవియస్ లాగానే సేమ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మసాజ్ చేసి స్ప్రెడ్ చేస్తే మొత్తం ఈవెన్లీ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలాగా సేమ్ ఇందాకట్లాగానే స్టెప్ లాగానే సేమ్ మొత్తం మీరు మసాజ్ చేసుకుంటే మొత్తం స్కాల్ప్కి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ లీవ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసేటప్పుడు మీరు మళ్ళీ షాంపూ అప్లై చేసే అవసరం ఉండదు. ఈ ప్రోడక్ట్లోనే షాంపూ కూడా ఉంటుంది. షాంపూ అయిపోయిన తర్వాత ఇలా డ్రై చేసుకున్నాక ఇది ఫైనల్ లుక్ చూడండి. అస్సలు కొంచెం కూడా డాండ్రఫ్ ఏమీ మిగలలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో నుంచి మొత్తం డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత క్లయింట్కి హోమ్ కేర్ కూడా సజెస్ట్ చేయాలి. హోమ్ కేర్ సజెస్ట్ చేయడానికి మీరు స్కాల్ప్ అడ్వాన్స్ సేమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లయింట్కి యాప్రిన్ రిమూవ్ చేసిన తర్వాత తన డ్రెస్ మీద కూడా కొంచెం డాండ్రఫ్ రెసిడ్యూస్ ఉన్నాయి. ఆ రెసిడ్యూస్ని కూడా క్లయింట్ వెళ్ళంగానే డ్రెస్ని చేంజ్ చేసుకోవాలి, తన బెడ్షీట్స్ని చేంజ్ చేసుకోవాలి. ఈ షాంపూని యూస్ చేయాలి. ఈ షాంపూ వచ్చేసి 200 ml ఉంటుంది, 950 రూపీస్ ఉంటుంది. క్లయింట్కి తన కోమ్ని కూడా హాట్ వాటర్లో వాష్ చేసి రీయూజ్ చేసుకోమని సజెస్ట్ చేయాలి. ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇలాంటి సచ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.